హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం చూడండి గుండం వారి సంటిబిడ్డ సారె కానుక ఈరోజైతే ఈ పళ్ళెం అయితే వచ్చిందండి. మా చుట్టాలు అయితే పంపించారు. ఇందులో ఏమేమి పెట్టారు ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే చేయండి. చూడండి ఇలా గిఫ్ట్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫంక్షన్కి అది ఇచ్చుకుంటారు కదా. ఇలా పసుపు ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, శనగపిండి ప్యాకెట్లు ఇలా సారి అయితే పెడతామండి మేము. కొబ్బరి చెక్కలు, సలివిడి, చిలకలు, మిఠాయి, కారబూందీ, మైసూర్ పాక్, కాజా, లడ్డు, యాపిల్ ఇలా అయితే సారీ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఎన్ని రకాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మిఠాయిలో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే పెట్టుకోవచ్చు. సలివిడి మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి. చిన్న ఉండ కావాలితే చిన్నది, పెద్దది కావాలితే పెద్దది. కాజాలు కూడా అంతే, ఏ సైజు కావాలితే ఆ సైజు అయితే పెట్టుకోవచ్చు. చూడండి మైసూర్ పాకు, లడ్డు, కోవా గజ్జి, కార, చెక్కడాలు, చూడండి చెక్కలు, జంతుకలు, కొబ్బరి చెక్కలండి, వెండి కొబ్బరి. ఇలా సారికి అయితే ఎన్నో రకాలు పెట్టుకోవచ్చు. అచ్చు కూడా మీకు కావాలంటే పెట్టుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు. ఇలా సారీలో ఇవన్నీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి నూక కోవా అంటారు, నార్మల్ కోవా, పాల కోవా. చూడండి వెల్లుల్లిపాయలాగా అయితే వస్తాము. చూడండి మామిడి తాండ్రి మీకు ఎలాగ వీలవుతే అలా పంచి పెట్టుకోవచ్చండి. నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. అందంగా ఉంటుంది, డెకరేషన్ కింద ఉంటుంది. చిలకలు, చిలకలు అయితే ఇరిగిపోయినాయండి చాలా మట్టుకి. యాపిల్ చూడండి ఇన్ని రకాలైతే సారీ కింద పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా చాలామంది పంచిపెట్టిన వాళ్ళు అయితే ఉన్నారు. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే చేయండి. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. సూపర్ టేస్టీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా షాప్లో తెచ్చుకుంటాం కాకుండా ఫ్రూట్స్ ఒకటేనండి మనం షాప్లో తెచ్చుకునేది. చూడండి మిఠాయిలు మన ఇంట్లోనే హెల్త్కి అయితే చాలా మంచిది, టేస్టీగా చాలా బాగుంటాయి. సలివిడి, సలవండి, కాజాలు సూపర్ టేస్టీ, పొరలు పొరలు కింద. మైసూర్ పాకు, కోవా గజ్జి, లడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. జంతుకులు కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా కొబ్బరి చెక్కలు, వెండి కొబ్బరి ఎన్ని ముక్క బిగుగా ఉంటుంది. చూడండి పల్లి చెక్కి, కోవా సూపర్ అండి, హెల్త్కి అయితే చాలా మంచిది. మామిడి తాండ్రి, చిలకలు చాలా బాగుంటాయండి. లడ్డు, మిఠాయి, యాపిల్ బ్లడ్ పడుతుంది. ఇలా ప్రతి ఒక్కటి తీసుకోవచ్చండి. 1 సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ళ బామ్మ దాకా ప్రతి ఒక్కటి హెల్త్కి అయితే చాలా మంచిది. లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు. చాలా చూడటానికి చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుకైతే ఇంకా చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. చూడండి నేను ఆల్రెడీ ఈ స్వీట్లో అయితే ఒకసారి అయితే చూపించాను. ఒక స్వీటు మధ్యలో ఉన్న స్వీట్ ఒకటే. ఈ మైసూర్ పాకు, అరటిపండు ఇవన్నీ కూడా పంచిపెట్టినానండి. మామిడి పళ్ళు, జాంపండు ఒక్కటే మన చెట్టుకాయ, ఇవన్నీ కూడా సారు కింద పెట్టినానండి. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే హెల్త్కి అయితే చాలా మంచిది, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నా.
వావ్! అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ, నోరూరించే గుమగుమలాడే ఫ్రూట్సు, స్వీట్సు, కార అద్భుతమండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలది ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ అయితే హెల్త్‌కి చాలా మంచిది. రోజంతా హెల్తీగా ఉంటారు. ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నా. వావ్! జామకాయలు ఇలా ఉప్పు, కారం వేసుకొని తింటే సూపర్ టేస్టీ అండి. బాయ్ బాయ్.